హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ నేతి బెల్లం సున్నుండలు. ఇది ఇంట్లోనే చాలా క్విక్గా ఈజీగా బిగినర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక పావు కప్పు పొట్టు మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ బియ్యం వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1 కప్ మినపగుళ్ళకి ఒక పావు కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే అచ్చంగా మొత్తం కూడా ఒక 1 కప్ పొట్టు మినపప్పుతో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిమ్లోనే మాడిపోకుండా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకటేసారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తని పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు ఇక్కడ కావాలంటే షుగర్తో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ బెల్లం తీసుకున్నాను. ఒక 1 కప్ సున్నుండల పిండికి ఒక 1 కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్. నెక్స్ట్ 1 కప్ నెయ్యి నేనైతే ఇలా తీసుకున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ అయ్యేలా మీరు మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్కి తగ్గ బెల్లం అండ్ నెయ్యి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని, నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే చేత్తో ఇలా మనం తినే సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. సో అన్నీ కూడా ఇలా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా క్విక్గా మన నేతి బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇవైతే మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు ఇంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.